వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. బిజినెస్ చేసే ఏ వ్యక్తికైనా ఓపిక అనేది చాలా ఉండాలండి. తనకు అది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను. కానీ ఆవిడ ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. ఎవరెవరైతే ఫ్యామిలీస్ తన ద్వారా బాధపడ్డారో వాళ్ళందరి ఫ్యామిలీస్కి మా ఫ్యామిలీ తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. ఇంకా ఏదైతే జరుగుతుందో ఇంకా తను అపాలజీ అయితే చెప్పేసింది. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. Fantastic, superb, mind-blowing, unbelievable. ఆంటీ ముందు కనిపించేదంతా నిజం కాదు మేం. నేనే ఎడుతాను కదా ప్రతిసారి. నేను ఎడుతుంటే మీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎడుతావు ఏంటి చెప్పు. వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా వాళ్ళైతే బాధపడడం జరిగిందనమాట. తీసుకోవద్దు. తన ఎంత ట్రోల్ గురవ్వాలో, తనకి ఎంత శిక్ష పడాలో అంత శిక్ష పడింది మంచిది అని నేను అనుకుంటున్నాను. గత 4 రోజులుగా అంత ఇష్యూస్ జరుగుతున్నాయి మన స్టేట్లోని. ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ వాటికంటే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ ఆడియో అనేది అంత ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ఒక్కొక్కరు న్యూస్ ఛానల్స్ అని వాళ్ళని వీళ్ళని ఇంతలాగా చెప్తున్నారు. తను అయితే అపాలజైజ్ చేసింది. ఇక్కడతో ఇది ఆపేసి తన లైఫ్ని తనని ఇంకా అలా వదిలేస్తే బాగుంటుందని చెప్పి నేను అందరినీ రిక్వెస్టింగ్గా కోరుకుంటున్నానండి. కష్టాలనే వస్తుంటాయి పోతుంటాయి. మన పని మనం నిజాయితీగా చేయాలి. కష్టపడు.